సార్ ఎటు ఊరు కాదు సార్, లక్షపేట బస్ స్టాండ్ వరకే కాదు సార్, అందరి ఇండ్లు ప్రాబ్లం అవుతుంది. కొంచెం సార్ ఒకసారి 70 చేశారు. సార్ ఎటు ఊరు కాదు సార్, లక్షపేట బస్ స్టాండ్ వరకే కాదు సార్, అందరి ఇండ్లు ప్రాబ్లం అవుతుంది. కొంచెం సార్ ఒకసారి 70 చేశారు. 7 తారీఖున పొద్దున విజయ్ మళ్ళా 6 రోజులు కొట్టుకోవాలి, కరెక్ట్ 2 రోజులు మొత్తం అయిపోతుంది. ఎన్ని చేసుకుని అంటే 4 లక్షలు కూడా 5 రోజులు మొత్తం కొట్టుకోవాలి. 7 తారీఖున పొద్దున విజయ్ మళ్ళా 6 రోజులు కొట్టుకోవాలి, కరెక్ట్ 2 రోజులు మొత్తం అయిపోతుంది. ఎన్ని చేసుకుని అంటే 4 లక్షలు కూడా 5 రోజులు మొత్తం కొట్టుకోవాలి. ఆరు తారీఖులు సమావేస్తారు, 6 తారీఖులు ఎవరైతే చేసేస్తారు 7 తారీఖున చేసి పెట్టుకుంటారు. మాట 80 ఫీట్లు 30 ఫీట్లు ఏం తేడా 7 తారీఖు 7కి 7 తారీఖు 7 కొట్టేస్తారు. అట్లా వాళ్ళు తీసుకొని వాళ్ళు తీసుకుంటే నష్టం తప్పదు, కాపాడుకోవచ్చు. ఇది కొడితే అడ్డ చేసి కొట్టి కరెక్ట్ ఆడికైతే అటు పక్క కొడుతుంది. అలా తగ్గేది ఏం లేదు. తగ్గేది ఏం లేదు. తగ్గు అంటే ఉంటుంది హైదరాబాద్ అవుతాయి. రేపు బాగా మీటింగ్ పెడతా, పట్టణంలో మీటింగ్ పెడతా. పట్టణం ప్రజలు ఏది డిసైడ్ అవుతారు మీటింగ్ పెట్టమంటారా? మీటింగ్ పెట్టి వాళ్ళు 100 అనుకోండి, 100 కొట్టుకోవాలి. 100 అంటాను సార్. 100 అంటే మరి మీటింగ్ పెట్టి 100 చేయమంటారా? వాళ్ళు ఇచ్చే వాళ్ళు తీసుకుంటే వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఒక గుర్తుపెట్టుకోండి, ప్రజలతో ఎన్నుకున్నాం కాబట్టి ప్రజల అభిప్రాయం ఇక్కడ పని. నేను అప్పటికీ ఇక్కడ వ్యాపారం వాళ్ళతో దృష్టి పెట్టుకొని ఇంకో డ్యామ్ ఏమో నిర్ణయం చేస్తే దాన్ని పట్టుకొని నెల రోజుల నుంచి ఒకరి తర్వాత ఒకరు బయట 5 రోజులు జమ చేసినట్టు బయట సమావేశం 2 నుంచి 3 అయితే వాళ్ళే స్వచ్ఛందంగా తీసుకున్నట్టు అనుకున్నాం సార్. 2-3 ఫీట్లను తగ్గిస్తే స్వచ్ఛందంగా తీసుకుందామని అనుకుంటున్నారు వాళ్ళు చెప్తున్నారు. నేను 100 ఫీట్లు మాస్టర్ ప్లాన్ ఉన్నా కూడా నేను నా సొంతంగా నష్టమే దగ్గర పనిచేసి దాన్ని వాళ్ళు ఇంకా అలసి వెలుసుకుంటే నేను ఏం చేయలేదు. నేను ఆ చెట్లు కూడా ఇంకా ఒకసారి ఇప్పటివరకు ఎంతకంటే ఇచ్చిన వాళ్ళు ఏదో ఇద్దరు 18 తీసేస్తున్నాం, రేపు తీసేస్తున్నాం సరిపోతాను కాదు. నేను ఇబ్బంది నష్టం చెప్తున్నా ఇబ్బంది తీసుకుంటాను. ఇన్ని రోజులు శాతగా ఉన్నారు కాబట్టి వాళ్ళ రోడ్డు ప్రాపర్టీని ఎంజాయ్ చేశారు. రోడ్డు ప్రాపర్టీ ఎన్నో వాడుతున్నారు, దానికి అనుభవించారు. సవాళ్ళు సార్ ఒక్కసారి అందరూ ఒక్కసారి చెప్పి కూర్చో టైం సార్